ना मेरे को जो कर दिखा नवीन ना नहीं बुलाया ना हाँ కదిలే కోరికవో కథలో నాయకవో కవితా కళ్యకవో భూమిలో ఈ శిక్షయే శ్రీరామ రక్షాని ఈ జగసాలే మరు జన్మకు ఉండాలని కోరుకుంటాను మనవరం వర్మ గారు చేశారు. వారికి కూడా చెప్తున్నాను కానీ బట్ నాకు వాళ్ళంటే ఇది కాదండి. ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ ఇవ్వలేదు. అలాగే కొంత అమౌంట్ నేను పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారంతో నేను కండక్ట్ చేస్తున్నాను. అంటే డివి రాజు గారి మీద ఉన్న అభిమానంతో మరి ఇందాక నేను చెప్పాను తాత మనవడు అని చెప్పేసి అని. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన బర్త్డే 22nd of November మరి కండక్ట్ చేయాలని చెప్పేసి అని అనుకుంటే కనుక మనకి ఫండ్స్ కావాలి. మరి వాళ్ళ మనవడు సహాయ సహకారాలు అందిస్తే నేను ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేయడానికి ఏమీ సంకోచించినట్టు. థ్యాంక్ యూ సార్. వీటికి అతీతులని అనుకున్న మనకు నిజంగా చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు కూడా గొప్ప సంగీతకారులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. ఆయన ఒక మాట అంటారు, నేను కనుక శాస్త్రవేత్తని కాకపోతే ఫిజిషియన్ కాకపోతే మ్యూజిషియన్ అయ్యేవాడిని అని అనడమే కాదు, ఆయన తన చిన్నతనంలోనే వయలిన్ అబ్దుల్ కలాం గారు వారు కూడా అంటే మనిషికి ఆయన ఏ వృత్తిలో ఆయన ఏదో లిమిటెడ్గా తినకుండా గుప్పిళ్ళతో తినేస్తారు. దాంతో పొటాషియం పెరిగిపోయి హార్ట్ అరెస్ట్ అయిపోయింది. సో సరిగ్గా ఇంకొక 5 minutesలో పోతారని వచ్చేది అనమాట. సో అలాగా 3 సార్లు సేవ్ చేసాము. నా రిలేషన్ ఆయనతో అదే కొంత దూరం బంధుత్వం ఉందనుకోండి, కానీ ఆ బంధుత్వంలో మాకున్న కాంటాక్ట్ దానివల్ల కాదు. ఫస్ట్ నా లెక్చరు, తర్వాత యాజ్ ఎ పేషెంట్. సో నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి ఈరోజు సన్మానం చేసిన కాకినాడ మ్యూజికల్ గ్రూప్ అందరికీ, ప్రత్యేకంగా కుమార్ గారికి నా కృతజ్ఞతలు. సో చైర్మన్ అయ్యేవాడేమో అంత కేపబిలిటీస్ ఉన్న పెద్ద మనిషి ఆయన. ఇంకోటి ఆయన ఎలా ఉండేవాడు అంటే ఈజ్ అన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫీల్డ్. నేను కూడా అదే. సో జాయిన్ అయినప్పుడు కొలీగ్స్ అందరినీ చూస్తాం కదా, ఆల్ ద ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి he was the role model, idol. ఎట్లా ఉండేదంటే ఈవెన్ సినిమా సూపర్ స్టార్స్ కన్నా ఫాలోయింగ్ ఆయనకి ఎక్కువ ఉండేది. అందుకున్న వారిలో నేను ఒకరిని వారి సమక్షంలో నేను చెప్పాను. అది వారి దగ్గరికి ఏ రోజు ఎవరైనా వారి తలుపు తట్టినా వారు సహాయం చేయమనేది లేదు. తప్పకుండా వారు ఎవరికైనా సహాయం అందిస్తుండేవారు. ఒక విషయం డివి రాజు గారి స్ఫూర్తి, తర్వాత లెగసీ అన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇవి కూడా ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. కాలమాని కాల సూచని అన్నాడు. వారు డివి రాజు గారికి ఇలాంటి మ్యూజికల్ గ్రూప్ నుంచి ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులకు సన్మానం చేస్తున్నారు. నేను అలా విశిష్టమైన వ్యక్తులు కాకపోయినా వాళ్ళకి సన్మానం చేయడంలో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటాను. అందుకు ఇది ఈరోజు సభ ముఖ్యంగా నాకు జీవితాన్ని అందించిన మంచి జీవితాన్ని అందించిన డివి రాజు గారి సభ, వాటిలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు థ్యాంక్ యూ సార్.
కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారు చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారు. మ్యూజిక్ వాళ్ళని, ఆర్ట్స్ వాళ్ళనితో పాటు డాక్టర్స్లని, సైంటిస్ట్లని, ఇంజనీర్లను కూడా సత్కరించారు. ఈ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి డే టు డే లైఫ్లో. సో ఈ మ్యూజిక్ వినడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, పనితనంలో సమర్థత పెరుగుతుంది. సో ఇలాంటి మ్యూజికల్ గ్రూప్స్ మరిన్ని ఏర్పడి మరిన్ని కార్యక్రమాలు చేసుకోవాలని కోరుచున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీకు సో ఇలాంటి అద్భుతమైన మ్యూజికల్ కార్యక్రమంలో కాకినాడ మ్యూజికల్ గ్రూప్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ కేర్ హాస్పిటల్లో ఎన్ని సంవత్సరాలుగా సర్వీస్? సో నేను కేర్ హాస్పిటల్లో వైద్యంగా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ విక్రాంత్ రెడ్డి అండి. గత 20 సంవత్సరాలుగా నేను కేర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. కిడ్నీ విభాగంలో ఇప్పుడు క్లినికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. And how music was helpful in your success as a scientist? How do you relate music by being a scientist? మీకు చాలా తెలియాల్సిన విషయం ఏంటంటే మా ఫస్ట్ అటామిక్ ఎనర్జీ చైర్మన్, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, బట్ హీఈస్ ఎ మ్యూజిషియన్, హీఈస్ ఎ పెయింటర్. అండ్ ద నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ అనదర్ థింగ్ ఈజ్ డాక్టర్ Raja Raman. He is a piano expert. When he was doing PhD in 1949, he gave a concert in London. So music and science, they are blended. In fact, if you have music, then only you can succeed in science, because it is a relief. See, you cannot engross into the science aspects day in and day out. Where is the relief? So music is only the magic. So nice opinion, sir. So I've been in the Department of Atomic Energy for 4 decades. Sir, Nuclear scientist, and I have Achievement, sir. Your achievement. I have got an international award in the South Africa as the best presentation award in the World Conference of NDT in 2012. Later, I have bagged the national award of NDT Man of the Country, and another national award recently in 2021 I bagged from the Great Indian Institute of Metals as a Distinguished Service National Award. So these are the few awards, but I have a great satisfaction that I have served the nation for 4 decades. And more importantly, in the cultural front, I have been associated Nageshwarrao garu and Narayan Reddy garu. వాళ్ళు ఉన్న బంగారు కాలం గోల్డెన్ టైంలో నేను యాంకర్గా 15 ఏళ్ళు. మేము ముగ్గురమే, ఒకరు అధ్యక్షుడు, ఒకరు ముఖ్య అతిథి, నేను దానికి సూత్రధారిగా ఉండి చాలా ఏళ్ళు కార్యక్రమాలు నేర్పాను. నేను ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. సైంటిస్ట్ ఈజ్ అనదర్ వన్ పార్ట్. ది అదర్ థింగ్ ఈజ్ శాస్త్ర వేరు, సాంకేతిక రంగం వేరు. ఆ రెండింటిని బ్లెండ్ చేసి ముందుకు సాగాలన్నదే నా దృక్పథం. నేను పోస్ట్ రిటైర్డ్ లైఫ్లో ఓన్లీ మ్యూజిక్, నౌ ఐఎమ్ గోయింగ్ యాజ్ ఎ గెస్ట్ ఆర్ చీఫ్ గెస్ట్ ఫర్ ఎనీ మ్యూజికల్ ప్రోగ్రామ్ అండ్ ఎంజాయింగ్ ది లైఫ్. ఐ హ్యావ్ ది గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది ఫిలిమ్స్. Right, many people may not know that the data for the songs 2.5 ఏళ్ల నుంచి ఉంది ఆ సంగీతం In this మీద. connection, you want to give a tip for upcoming scientists that musical. That is why I told not only scientists anyhow, they have to be involved in the music, and they should enjoy the music. If they cannot sing, at least they should patronize and they encourage. Kala radapulga aina undali. And another thing what I have told is today, the surgeon, heart specialist has come. So for them, I say actually in music therapy, music ద్వారా ఆపరేషన్ అయ్యాక ఫాస్ట్ రికవరీకి ఎంతో దోహదం చేస్తుంది, రిలీఫ్. అది మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్. A small 2 lines of any your favorite music songs. Can you sing? ఘంటసాల గారి మీద ఒక కవిత చెప్తాను. ఒక చిన్నది. కనరాడు మన ఘంటసాల, గగనాన కలిసింది గాంధర్వ లీల, మరల ఆ గంభీర మధుర కంఠము వినిపించగలుగున
ఈ తెలుగు నేల. సూపర్. ఘంటసాల వారి జయంతి ఈ డిసెంబర్ 4న వస్తుంది. 4 రోజుల్లో వారికి ఇది ఘన నివాళిగా మీ ద్వారా ప్రేక్షక దేవుళ్ళకి అందిస్తున్నాను. వారి ట్రిబ్యూట్ టు ద గ్రేట్ మాస్టర్ ఘంటసాల మాస్టర్కి ఇవే నా ప్రణతులు, నా నివాళి. మీ తరఫున, నా తరఫున, మన ప్రేక్షక దేవుడు అందరి తరఫున. థ్యాంక్ యూ సార్.